శ్రీ సాయి సత్ చరిత్రము 9వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 9వ అధ్యాయము. బాబా వద్ద సెలవు పుచ్చుకొనునప్పుడు వారి యాజ్ఞను పాలించవలెను. వారి యాజ్ఞకు వ్యతిరేకముగా నడచిన ఫలితములు, కొన్ని ఉదాహరణలు, భిక్ష, దాని యావశ్యకత, భక్తుల అనుభవములు. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. బాబా యాజ్ఞ లేనిదే ఎవరునూ షిరిడీ విడువ లేకుండిరి. బాబా యాజ్ఞకు వ్యతిరేకముగా పోయినచో ననుకొనని కష్టములు వచ్చుచుండెడివి. బాబా యాజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చుచుండెడివారు. ఈ సలహా ప్రకారము నడచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యా కోతే పాటీలు. ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్ గాం సంతకు వెళ్ళిచుండెను. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్ గాం సంతకు పోవుచుంటునని చెప్పెను. బాబా ఇట్లనెను, తొందరపడవద్దు, కొంచెమాగుము. సంత సంగతి ఎటుండనిమ్ము. పల్లె విడిచి బయటకు పోవలదు. అతని యాతురతను జూచి మాధవరావు దేశపాండేనైన వెంట దీసుకుని పొమ్మా నీ బాబా యాజ్ఞాపించెను. దీనిని లెక్క చేయక తాత్యా వెంటనే టాంగాను వదిలెను. 2 గుర్రములలో నొక్కటి క్రొత్తది, మిక్కిలి చురుకైనది. అది రూ. 300ల విలువ జేయును. సావుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరుగెత్తెను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు బెణికి ఎది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బ తగులలేదు. కాని తల్లి ప్రేమగల బాబా యాజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఇంకొకప్పుడు కోల్హారు గ్రామమునకు పోవునప్పుడు బాబా యాజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదమును పొందెను. ఐరోపాదేశపు పెద్దమనిషి. బొంబాయి నుండి ఐరోపాదేశపు పెద్దమనిషి ఒకడు షిరిడీ వచ్చెను. నానా సాహెబు చాందోర్కరు వద్దనుంచి తనను గూర్చి బాబాకు ఒక లేఖను తీసుకుని ఏదో ఉద్దేశముతో షిరిడీకి వచ్చెను. అతనికి ఒక గుడారములో సుఖమైన బస ఏర్పరచెరి. అతడు బాబా పాదములకు నమస్కరించి వారి చేతిని ముద్దిడవలెనని 3 సార్లు మసీదులో ప్రవేశించ యత్నించెను. కాని బాబా అతనిని నిషేధించెను. క్రింద బహిరంగావరణములో కూర్చుండియే దర్శించవలెననిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడువవలెనని నిశ్చయించెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పోమని బాబా చెప్పెను. తక్కినవారు కూడా అట్లనే సలహా ఇచ్చిరి. వారి సలహాలకు వ్యతిరేకముగా అతడు టాంగాలో బయలుదేరెను. ప్రప్రథమమున గుర్రములు బాగుగనే పరుగెత్తినవి. సావుల్ బావి దాటిన వెంటనే యొక్క త్రొక్కుడు బండి ఎదురు వచ్చెను. దానిని జూచి గుర్రములు బెదిరి త్వరగా పరుగిడసాగెను. టాంగా తలక్రిందులయ్యెను. పెద్దమనిషి క్రిందబడి కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకునుటకై కోపర్ గాం ఆసుపత్రిలో పడియుండెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు బాబా యాజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా పోవుదురనియు జనులు గ్రహించిరి. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అతి శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. భిక్ష యొక్క యావశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారి భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేలా? యను సందేహము చాలామందికి కలుగవచ్చును. ఈ ప్రశ్నకు 2 దృక్కోణములతో సమాధానము చెప్పవచ్చును.
1. భిక్షాటనము చేసి జీవించుటకెవరికి హక్కు కలదు? 2. పంచశూనములు వానిని పోగొట్టుకును మార్గమేది? యను ప్రశ్నలకు సమాధానము చెప్పవచ్చును. సంతానము, ధనము, కీర్తి సంపాదించుటయం దాపేక్ష వదులుకుని సన్యసించువారు భిక్షాటనముచే జీవింపవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటివద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థుడు కాడు, వానప్రస్థుడు కూడా కాడు. వారస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యమునుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ జగత్తు వారి గృహమని వారి నమ్మకము. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడియున్నది. వారు పరబ్రహ్మస్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటనము చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు వానిని తప్పించుకును మార్గమును ఆలోచింతము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏవన? 1. దంచుట, రుబ్బుట 2. విసరుట 3. పాత్రలు తోముట 4. ఇల్లు ఊర్చుట తుడుచుట 5. పొయ్యి ఎంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపము ననుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. 1. బ్రహ్మయజ్ఞము 2. వేదాధ్యయనము 3. పితృయజ్ఞము 4. దేవయజ్ఞము 5. భూతయజ్ఞము 6. అతిథియజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనమునకు ఆత్మసాక్షాత్కారమున కివి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష ఎడుగుటచే ఆ ఇంటిలోని వారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చుచుండెను. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప సంగతి బాబా బోధించుట వలన షిరిడీ ప్రజలంతటి ధన్యులు. సాయి పాదుకలు ఎదపై నిలిపి, సాయి పాదుకలు ఎదపై నిలిపి, సాగెను పల్లకి నేడు. పల్లకి వెంట చల్లగా కదిలెను బాబా పదములు చూడు, బాబా పదములు చూడు. కదిలి ఉంది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి, ఆత్మవిహారిణి, ఆనంద పథ సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. భక్తుల అనుభవములు. ఇంకొక సంతోషదాయకమగు సంగతి. శ్రీకృష్ణుడు భగవద్గీత 9:26లో ఎందిట్లు నుడివెను. శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రముగాని, పుష్పముగాని, ఫలముగాని లేదా నీరుగాని అర్పించినచో దానిని నేను గ్రహించెదను. తన భక్తుడేదైనా సమర్పించినచో దానిని నేను గ్రహించెదను. తన భక్తుడేదైనా సమర్పించవలెననుకుని మరచినచో అట్టివానికి బాబా జ్ఞాపకము చేసి అయర్పితమును గ్రహించి ఆశీర్వదించువారు. అట్టివి కొన్ని ఈ క్రింద చెప్పిన ఉదాహరణలు. తర్ఖడ్ కుటుంబము, తండ్రి, కొడుకు. రామచంద్ర ఆత్మారాం పురఫ్ బాబాసాహెబు తర్ఖడ్ యొకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను బాబాకు ప్రియభక్తుడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి. తల్లితో కూడా కొడుకు షిరిడీకి పోయి ఎచ్చట వేసవి సెలవులు గడుపవలెనని నిర్ణయించిరి. కాని కొడుకిష్టపడలేదు.
కారణమేమన తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడగుటచే ఇంటివద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కాని తండ్రి పూజను సక్రమముగా చేసెదనని వాగ్దానము చేయుటచే బయలుదేరెను. అందుచే శుక్రవారము రాత్రి తల్లి, కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారమునాడు తండ్రియగు తర్ఖడ్ త్వరగా లేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు పూర్వము బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి లాంఛనమువలె కాక కొడుకు చేయనట్లు పూజను సక్రమముగా నెరవేర్చెదనని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యము నిమిత్తము కలకండను అర్పించెను. సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము మరుసటి దినము ఆదివారము పూజయంతయు సవ్యముగా జరిగెను. దానికి మరుసటి దినము సోమవారము కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసియుండలేదు. పూజయంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారమునాడు పూజనెప్పటివలే సలిపి కచేరికి పోయెను. మధ్యాహ్న భోజనమునకు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదము లేకుండెను. నౌకరును అడుగగా ఆనాడు ప్రసాదమర్పించుట మరచుటచే లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగనే సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నిటినీ షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుమనెను. ఇది బాంద్రాలో మంగళవారము 12 గంటలకు జరిగెను. అదే సమయమందు మధ్యాహ్నహారతి ప్రారంభించుటకు సిద్ధముగా నున్నప్పుడు బాబా యాత్మారాముని భార్యతో, తల్లి, బాంద్రాలో మీ ఇంటికి ఏమైనా తినే ఉద్దేశముతో పోయినాను. తలుపు తాళము వేసియుండెను. ఏలాగుననో లోపల ప్రవేశించి తిని. కాని తినుట కేమిలేక తిరిగి వచ్చి తిని అనెను. ఆమెకు బాబా మాటలు బోధపడలేదు. కాని ప్రక్కనేయున్న కుమారుడు ఇంటివద్ద పూజలో నేమియో లోటుపాటు జరిగినదని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా నిరాకరించెను. కాని పూజను అక్కడనే చేయుమనెను. కొడుకు వెంటనే తండ్రికి షిరిడీలో జరిగినదాని నంతటినీ వ్రాసెను. పూజను తగిన శ్రద్ధతో చేయుమని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరము కదా. ఆత్మారాముని భార్య. ఆత్మారాముని భార్య విషయమాలోచింతుము. ఆమె 3 వస్తువులను నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను. 1 వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, 3 పేడ. బాబా వీనినెట్లు గ్రహించెనో చూచెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి 1 వంకాయతో పెరుగు పచ్చడిని 2వదానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళెను. బాబా కా పచ్చడి చాలా రుచిగా నుండెను. కాన దానినందరికీ పంచిపెట్టెను. బాబా వంకాయ వేపుడు కూడా అప్పుడే కావలెననెను. ఈ సంగతి రాధాకృష్ణమాయికి తేలియపరచెరి. అది వంకాయల కాలము కాదు గనుక యామెకేమియూ తోచకుండెను. వంకాయ లెట్లు సంపాదించుటయనున్నది ఆమెకు సమస్యయాయెను. వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా పురంధరుని భార్యేని తెలియుటచే వంకాయ వేపుడు గూడా ఆమెయే చేసి పెట్టవలెనని నిశ్చయించిరి. అప్పుడందరికీ బాబా కోరిన వంకాయ వేపుడుకు గల ప్రాముఖ్యము తెలిపినది. బాబా సర్వజ్ఞుడని ఎందరాశ్చర్యపడిరి. 1915 డిసెంబరులో గోవింద బలరాం మంకడ్ యనువాడు షిరిడీ పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవలే ననుకునెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలే ననుకునెను. ఇల్లంతయు వెదకెను. కాని యొక్క పేడ తప్ప ఏమియూ గన్పించలేదు. ఈ పేడ ఎప్పటికే బాబాకు నైవేద్యము పెట్టియుండెను.
తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కాని ఆమె బాబాయందున్న భక్తి ప్రేమలచే యాపేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకుని తినునని నమ్మియుండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. పేడా తీసుకొని వెళ్ళుట మరచెను. బాబా ఊరకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా పేడా తీసుకుని పోవుట మరచెను. అప్పుడు బాబా యోపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగెను. ఏమియు తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటివద్ద బయలుదేరునప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగెను. కుర్రవాడది ఎంతయు జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరుగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మ్రింగెను. ఇవ్విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా మెచ్చుకునెను. నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసెదను అను గీతావాక్యము నిరూపించెను. అటు తాళాలు ఇటు మేళాలు, అటు తాళాలు ఇటు మేళాలు, ఆడే భక్తగణాలు. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారుముని భార్య షిరిడీలో నొక ఇంటి యందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యెను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్కయొకటి వచ్చి ములుగుట ప్రారంభించెను. వెంటనే తర్ఖడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా ఇట్లనెను, తల్లి, నాకు కడుపునిండా గొంతువరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో గూర్చుండి నేనెన్నడ సత్యమాడను. నా ఎందట్లే దయయుంచుము. మొదట యాకలితోనున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము. ఇదంతయు ఆమెకు బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనము పెట్టగలను? నా భోజనము కొరకితరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవిచ్చిన ప్రేమపూర్వకమైన యా రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు పూర్వమే కుక్కను నీవు జూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీయు నా యంశములే. నేనే వాని యాకారములో తిరుగుచున్నాను. ఎవరైతే జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి ఇంకొకటి ఎను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ యమృతతుల్యమగు మాటలు విని యామె మనస్సు కరగెను. ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకునిపోయెను. ఆమె యానందమునకు అంతులేకుండెను. నీతి. భగవంతుని జీవులన్నిటియందుగనుము అనునది ఈ అధ్యాయములో నేర్చుకునవలసిన నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవి యన్నియు భగవంతుని ప్రతి జీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన యుదాహరణమునను ఇతరానేకముల మూలమునను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధలను ఆచరణ రూపమున నెట్లుంచవలెనో అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారు. ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను బోధించు చక్కని గురువని మనము గ్రహించవలెను. పల్లకి ఉత్సవం చూసిన చాలు పలుకును పాషాణాలు, పలుకును పాషాణాలు. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి.
సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే ద్వారక దాటి తరలిన పల్లకి ద్వారక దాటి తరలిన పల్లకి చేరెను చావడి ముందు ప్రమధుల నడుమ పరమశివునిలా బాబా వేసెను చిందు బాబా వేసెను చిందు ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంత్యః శాంత్యః శాంత్యః. 9వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే